నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. రోజు మనం ఎన్నో వార్తలు వింటుంటాం కదా, కానీ ఆ పెద్ద పెద్ద విధానాలు అంటే మ్యాక్రో లెవెల్ నిర్ణయాలు మనలాంటి సామాన్యుల జీవితాలపై ఎలా డైరెక్ట్గా ప్రభావం చూపుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ చుక్కలన్నింటినీ కలుపుతూ అసలు కథేంటో చూద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఆర్డర్లో వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ టెన్షన్స్, ఆ తర్వాత మన భారీ ఎన్నికల పండగ, మూడోది న్యాయం జరగడంలో అవుతున్న ఆలస్యం, ఫైనల్గా సమాజంలో వస్తున్న మార్పులు. ఈ 4 అంశాలను కవర్ చేద్దాం. రైట్. ముందుగా మన ప్రయాణాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రారంభిద్దాం. సముద్రంలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేస్తున్నారో హోర్ముజ్ జలసంధి దగ్గర జరుగుతున్న హైస్టేక్స్ డ్రామాను ఇప్పుడు గమనిద్దాం. ఇరాన్కి చెందిన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అదేనండి ఐఆర్జీసీ, రీసెంట్గా హోర్మూజ్ జలసంధిలో 2 భారీ నౌకలను సీజ్ చేసింది. ఎందుకట? సముద్ర భద్రతకు ముప్పుందని, సరైన పర్మిట్లు లేవని వాళ్ల వాదన. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఆ పట్టుబడిన నౌకల్లో ఒకదానికి ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయి. అసలే ఆ 2 దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే. ఇదంతా ఒక పెద్ద దౌత్యపరమైన ప్రతిస్తంభన మధ్య జరుగుతోంది. అంటే ఎవరికి వారే పట్టు వీడట్లేదు. ఒక పక్క అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తూనే అందరికీ ఆమోదయోగ్యమైన ఒక శాంతి ప్రతిపాదనను తీసుకురావాలని పట్టుబడుతున్నారు. కాని ఇరాన్ డిమాండ్ వేరేలా ఉంది. వాళ్లపై ఉన్న సముద్ర దిగ్బంధనాన్ని, అంటే ఆ బ్లాకేడ్ని ఎత్తివేస్తే తప్ప నిజమైన శాంతి రాదని వాళ్లు తేల్చి చెప్తున్నారు. ఎవరి వాదన వాళ్లదే. ఇదంతా ఎక్కడో సముద్రంలో జరిగితే మనకెందుకులే అని లైట్ తీసుకుంటాం కదా, కాని అసలు విషయం అక్కడే ఉంది. ఇలాంటి గ్లోబల్ చోక్ పాయింట్ల దగ్గర ఏ చిన్న ఇష్యూ జరిగినా ఆ ఎఫెక్ట్ ప్రపంచమంతా పడుతుంది. సప్లై చైన్ ఆగిపోయి ఆ ప్రకంపనలు ఏకంగా మన లోకల్ ఎకానమీ దాకా వస్తాయి. మన దేశీయ మార్కెట్లు ఏ స్థాయిలో తట్టుకోగలవో ఇవి టెస్ట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు సముద్రాల దాటి మన దేశం వైపు వద్దాం. మన రెండవ అంశం, భారతదేశంలో జరుగుతున్న భారీ ప్రజాస్వామ్య ప్రక్రియ. మన ఎన్నికల మొదటి దశ అనేది మాటలు కాదు, ఒక మైండ్ బ్లోయింగ్ లాజిస్టికల్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. కోట్ల మంది ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. లక్షలాది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను జాగ్రత్తగా తరలించడం, అంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయడం, నిజంగా ఇది తెరవెనుక ఎంతోమంది రేయింబవళ్లు పడే అపారమైన శ్రమ. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఎంత భారీగా ఉంటుందో అంచనా వేయడానికి ఈ గణాంకాలు వింటే మీకే మతిపోతుంది. జస్ట్ ఫేజ్ 1కే తమిళనాడులోని 234 స్థానాల్లో ఏకంగా 5.5 కోట్లకు పైగా ఓటర్ల కోసం 75,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదే పశ్చిమ బెంగాల్లో 152 స్థానాలకు 3.6 కోట్ల మంది ఓటర్లు, 44,000కు పైగా పోలింగ్ స్టేషన్లు. మన ప్రజాస్వామ్య రేంజేంటో ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇంత పెద్ద ప్రక్రియ అన్నప్పుడు చిన్న చిన్న కుదుపులు సహజమే, కాని కొన్నిసార్లు అవి పెద్ద ఆందోళనకు దారితీస్తాయి. ఉదాహరణకు ఒడిషాలో చూడండి, ఏకంగా 9.8 లక్షల ఓటర్ల పేర్లను లిస్ట్లోంచి తొలగించే ప్రమాదముందంటూ బిజూ జనతాదళ్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాదాపు 10 లక్షల ఓట్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. దేశవ్యాప్తంగా మన వ్యవస్థల సమగ్రత నిరంతరం ఇలాంటి రాజకీయ వివాదాల వల్ల టెస్ట్ చేయబడుతూనే ఉంది. మమతా బెనర్జీ వర్సెస్ ఈడీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇది కేంద్ర రాష్ట్ర వివాదం కాదని తేల్చింది. మరోపక్క అభివృద్ధి నిధులపై ఓ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, లేదా పశ్చిమ బెంగాల్లో ఏకంగా 657 మంది ఓటర్లు అప్పీల్ చేస్తే కేవలం 139 మందికి మాత్రమే ట్రిబ్యునల్స్ క్లియరెన్స్ ఇవ్వటం కావచ్చు. సంస్థాగత ఘర్షణలు సామాన్యుల హక్కులను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో ఇవి మనకు చెప్తున్నాయి. ఇక ఈ ఇన్స్టిట్యూషనల్ సమస్యల నుండే మన మూడవ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. అదే న్యాయం జరగటంలో ఆలస్యం. ఇది ఎంత విసుగు తెప్పిస్తుందో మనందరికీ తెలిసిందే. ఇక్కడ జరిగిన పరిణామాలను ఒక్కసారి గమనిస్తే 2006 మాలెగావ్ పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు రీసెంట్గా 4 నిందితులను నిర్దోషులుగా వదిలేసింది. అంటే ఏంటి? దాదాపు 2 దశాబ్దాలు గడిచిపోయాయి. ఏటీఎస్, సిబిఐ, ఎన్ఐఏ లాంటి 3 వేర్వేరు పెద్ద ఏజెన్సీలు దర్యాప్తు చేశాయి. కాని ఈ రోజుకి రిజల్టేంటి? ఈ కేసులో ఒక్కరంటే ఒక్కరిని కూడా ప్రాసిక్యూట్ చేయలేకపోయారు. మన సిస్టంలో జవాబుదారీతనం ఎంతలా కొరవడిందో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆ పేలుళ్లలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
వాళ్ళ కుటుంబాలు 20 ఏళ్లుగా కన్నీళ్లు పెట్టుకుంటూ న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. దశాబ్దాలు గడిచినా వాళ్ళకి న్యాయం జరగకపోవడం ఈ జాప్యాన్ని ఏమని చెప్పాలి? నిజంగా చాలా బాధాకరం. సరే, అదే క్రిమినల్ కేస్ అనుకుందాం. సివిల్ వ్యవహారాల్లో అయినా స్పీడ్ ఉందా అంటే అదీ లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మహానది జలాల పంపిణీ వివాదం. ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న ఈ పంచాయతీని తేల్చుకోడానికి మే 2వ తేదీని డెడ్లైన్గా విధించింది ట్రిబ్యునల్. ఇదే ఫైనల్ ఛాన్స్ అని చెప్పాల్సి వచ్చింది. మన వ్యవస్థల నెమ్మదితనం ప్రతిచోట ఇలా కనిపిస్తూనే ఉంది. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలలో వచ్చే మార్పులు లేదా లోపాలు సామాన్యుల దైనందిన జీవితాలను డైరెక్ట్గా ఎలా హిట్ చేస్తాయో ఇప్పుడు మరింత సూక్ష్మస్థాయిలో పరిశీలిద్దాం. మనలో చాలామందికి, ముఖ్యంగా పిల్లలకి, మొబైల్ గేమింగ్ అనేది రోజువారీ అలవాటుగా మారిపోయింది కదా. అయితే ఈ డిజిటల్ రంగంలో వస్తున్న ట్రెండ్స్ను కంట్రోల్ చేయడానికి ఐటీ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. మే 1 నుండి ఈ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్లన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. అసలు ఈ రూల్స్ ఎందుకంటే ఏది అసలైన ఈస్పోర్ట్ గేమ్, ఏది డబ్బులు బెట్టింగ్ కాసే రియల్ మనీ గేమ్ అనేది సెపరేట్ చేయడం. పైగా ఫ్యూచర్లో వయస్సు ఆధారిత వర్గీకరణలు తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు స్క్రీన్ అడిక్షన్ బారిన పడకుండా కొంతవరకైనా అడ్డుకోవచ్చన్నది వాళ్ల ఆలోచన. ఇది నిజంగా ఒక ముందడుగే. ఒక పక్క టెక్నాలజీతో మనం డిజిటల్గా ఇంత స్పీడ్గా ముందుకు దూసుకుపోతున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మన భౌతిక సదుపాయాలు మాత్రం కొన్నిసార్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. రీసెంట్గా కేదార్నాథ్లో దర్శనానికి వెళ్లిన ఒక 78 ఏళ్ల యాత్రికుడు చనిపోవడం నిజంగా కలచివేస్తోంది. సరైన ఏర్పాట్లు లేకపోవడం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మన వ్యవస్థల వైఫల్యానికి ఇదొక చేదు వాస్తవం. ఇకపోతే సమాజంలో అత్యంత అట్టడుగు వర్గాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ నంబర్ 60 ఒక సజీవ సాక్ష్యం. తిరుపతిలో ఒక ఇటుక బట్టీలో ఏకంగా 5 నెలలపాటు చుక్కుకుపోయి వెట్టిచాకిరీ చేస్తున్న 60 మంది ఒడిషా కార్మికులను రీసెంట్గా అధికారులు విజయవంతంగా కాపాడారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే వినడానికే భయంగా ఉంది కదూ. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఇక్కడే ఉంది. ఇరాన్ బ్లాకేడ్స్ లాంటి గ్లోబల్ చోక్ పాయింట్ల నుండి ఇటుక బొట్టిల్లో పనిచేసే కార్మికుల కష్టాల దాకా ఈ చుక్కలన్నింటినీ కలిపి చూస్తే మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అది అంతర్జాతీయ జలాల్లో సవాళ్లు ఎదుర్కోవడమైనా, మన ఓట్లేసే ఎన్నికల వ్యవస్థల మీద నమ్మకముంచడమైనా, లేదా ఒక కోర్టు తీర్పు కోసం 20 ఏళ్లు ఎదురుచూడ్డం కావచ్చు. మన జీవితాలను శాసించే ఈ వ్యవస్థలు అసలు ఎంతవరకు జవాబుదారీగా ఉన్నాయి? మనం నమ్ముకుని ఉన్న ఈ సంస్థల నిజమైన విశ్వసనీయత ఏంటి? ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని ఇక్కడే వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం.